టీవీ తెలుగుకు స్వాగతం. प्रतिष्ठाये स्वाहेति ईशानां जगदस्य वेङ्कटपते विष्णोः परां प्रेजति तद्दक्षस्तररित्यवहदरदिगा तक्षान्त्यदम्बद्धिरे पद्मालङ्कृतपारिवल्लभयुगा पद्मादरस्तां हृदो वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरं श्रियः कान्ताय कल्याणनिधनेनिधनेत्यनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं गोदरेन्द्राय महदीयगुणात्मने चक्रवर्ती तनोदाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघस्यावरमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं श्रीर्वर्चस्ववाजस्य वारो यवाभि అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మరి పూజా కార్యక్రమాలు చేయడం జరిగినది. ఈ పూజా కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారు దేవాలయం ఉన్నది. ఆ దేవాలయానికి మరొక బిఆర్ నాయుడు గారు మరి ఏ విధంగా మరి ప్రవర్తించారో మనందరికీ తెలుసు. ఇతర మహిళలతో అసంఘికంగా మరి ఆయన వీడియోస్ అలాగే మీడియాస్ ద్వారాగా మనం ప్రచురించడం చూడటం జరిగినది. మరి ఇలాంటి కలంకితమైనటువంటి చైర్మన్ గారిని నియమించినటువంటి ఈ కూటమి పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గమనించాలి. మరి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ఏ మహిళ వైపు చూసినా మహిళ వైపు కన్నెత్తి చూసినా మహిళలకు జోలికి వెళ్ళినా మహిళలతో ఏ విధమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నా ఎలాంటి విషయాల్లో ఉన్నా వారిని తక్షణమే చర్యలు తీసుకుని వారికి శిక్షిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఈ యొక్క దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ఏ విధంగా ఆయన మరి ప్రవర్తించారో మనందరికీ తెలుసు. మనందరం కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా గాను టీవీ మాధ్యమాల ద్వారా గాను ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాల ద్వారా గాను అలాగే పత్రికల మీడియా ద్వారా గాను మనం చూడటం జరిగినది. మరి ఇలాంటి వ్యక్తిని వెనకేసుకుని తిరగటం జరుగుతుంది. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవగాహన లేదా? మరి ఇక్కడ హిందూ దేవాలయాల మీద ఒక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి విధానం అయితే జరుగుతుందని మీ మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాం. ఎందుచేతనంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనని ఒక మన ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి మన రాముడు కళ్యాణం జరిగినది ఒంటిమిట్టలో. ఆ ఒంటిమిట్ట కళ్యాణంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క బిఆర్ నాయుడు గారిని వెంటేసుకుని మరి కళ్యాణంలో పాలు పంచుకోవటం జరిగింది. మరి అది మరి సీతారాముల కళ్యాణం అంటే
ఎంతో ప్రతిష్టగా ఎంతో మరి నియమ నిబంధనలతో జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని ఇలాంటి కలంకితుడిని కూడా పెట్టుకుని మరి వెళ్ళటం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగనే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మనవడి గారిని పుట్టినరోజు వేడుకలలో మరి ఆయనను వెంటేసుకుని ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమంలో కూడా మరి అటు భువనేశ్వరి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కలంకితమైనటువంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ బిఆర్ నాయుడు గారిని వెంటేసుకుని తిరగటం అనేది ఎంతవరకు భావ్యమో ఎంతవరకు సమంజసమో మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారే ఆలోచించాలి. ప్రపంచమంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఎక్కువగా ఉన్నారు. కోట్లాది మంది భక్తులు ఉన్నారు. కోట్లాది మంది యొక్క మనోభావాలని దెబ్బ తీయటానికే పూనుకుంటున్నారు. మరి ఈయన బిఆర్ నాయుడు గారు చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి అక్కడ ఎలాంటి అసంఖ్యకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. మరి క్యూ లైన్లో 6 చనిపోతే కూడా వారికి ఏ విధమైనటువంటి సమాధానం లేదు. అలాగని మరి అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ల్లో బిఆర్ నాయుడు గారి గెస్ట్ హౌస్ పక్కన పలావులు తీసుకొచ్చి పలావులు తిన్న పొట్లాలు కూడా పడేసినటువంటి దాఖలాలు ఉన్నవి. అలాగనే గంజాయి కూడా ఆ తిరుపతి దేవస్థానము ప్రాంగణంలో తిరుమల కొండపైన మరి అమ్మకాలు జరుగుతున్నాయంటే ఈవేళ కలంకితమైనటువంటి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని మేము మీడియా మిత్రుల ద్వారా తెలియపరుచుకుంటున్నాం. మరి ఇలాంటి వ్యక్తుల్ని కొనసాగించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి భావ్యమా? మరి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆయనని బర్తరఫ్ చేయలేని పక్షంలో రాష్ట్రమంతా కూడా ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి మరి ఆయన పదవి నుంచి వైదొలిగేదాకా కూడా మేము ఉద్యమం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిక కూడా చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు అధిపతి అయ్యారంటే మీ అందరికీ తెలుసు. ఈ యొక్క జాతకం ఆయన తీవ్రమైన ఉద్యమం చేస్తామని ఈ యొక్క సభాపూర్వకంగా మీడియా మిత్రుల ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఎవరైనా ఎస్సీలో పుడతారా అని కోరుకుంటారా అని కూడా చాలా చిన్న చూపుగా మాట్లాడటం జరిగింది. మరి వాళ్ళు ఓట్లు కావాల్సి వస్తున్నారు కానీ వారి యొక్క స్నేహాలు కానీ వారి పక్కన ఉండడానికి కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కోరుకోవట్లేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి, మీకు కాలం చెల్లింది. రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఒక బుద్ధి చెప్తారని మీడియా మిత్రుల ద్వారా కూడా హెచ్చరిక చేస్తున్నాను. అలాగని బిఆర్ నాయుడు గారిని పదవి నుంచి వైదొలిగేదాకా కూడా ఇది నాంది పలికింది. రాబోయే కాలంలో ఉద్యమం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాను. జై జగన్.